నమస్తే గురూజీ గారు. శతకోటి నమస్కారాలు మీకు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. థ్యాంక్ యూ సార్. మూలా నక్షత్రంలో పుట్టావా? అవును సార్. భారతి పేరు చెప్పలేనే తెలిసిపోతుంది మూలా నక్షత్రం అని. చెప్తల్లి, ఏం తెలుసుకోవాలి నీ జాతకంలో? సార్ అసలు జీవితంలో ఏమి, ఉద్యోగంలో కానీ దేంట్లో కానీ, అసలు భార్యాభర్తల్లో కానీ దేంట్లో కూడా నేను విజయం సాధించలేకపోతున్నాను. ఏం జరుగుతుందమ్మా? ఏమవుతుంది? నీ మనసులో ఏం చెప్పాలనుకుంటున్నావు? చూటిగా చెప్పు. సార్ నాకు చదవటం రాయటం రాదు సార్. నేను డిగ్రీ చదివాను, కానీ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అనమాట. నేను ప్యూన్ పోస్ట్ కి పెట్టాను 2-3 బ్యాంకెస్ కి, కానీ వేటికి పెట్టినా ఏది అవటం లేదు సార్. మా భార్య భర్తల మధ్య స్వచ్ఛత కూడా లేదు సార్. అసలు ఎందువలన లేదు? మేమందరం కలిసి ఉంటున్నాం సార్. వాళ్ళ అమ్మగారి మాట వింటూ ఉంటారు, నన్ను పట్టించుకోరు సమంగా. అసలు ఏమి చెప్పరు, ఇది చెయ్యాలి అని ఏమి అన్నారు సార్. బాధ్యతగా ఉండరు. అతను ఏం పని చేస్తూ ఉంటాడు? అతను టెక్నికల్ వర్క్ చేస్తూ ఉంటాడు. అసలు గవర్నమెంట్ జాబ్ అవకాశం ఉందా లేదా, నాకు చదవటం రాయటం అసలు రాదు సార్. నాకు కాదు, డిగ్రీ చదువుకొని చదవటం రాయటం రాదు ఎందుకు తల్లి? డిగ్రీ చదివావు కదా. అది ఏమో సార్, అసలు నా జీవితంలో ఎంత ట్రై చేసినా అసలు అక్షరాలే గుర్తుపట్టలేకపోతున్నాను. కానీ డిగ్రీ ఎలా చదివానో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎగ్జామ్ నువ్వే రాసావా, వేరే వాళ్ళు ఎవరన్నా రాసారా తల్లి? లేదు సార్, నేనే 10th ఇంటర్ అన్ని నేనే రాసాను. ఎగ్జామ్ ఎలా పాస్ చేసావు తల్లి? నేను చదివేదాన్ని, ఆ చదివిందే రాసేదాన్ని. తప్పులు రాసినా అదే రాసి ఆ ఎగ్జామ్ దానికి వేసేదాన్ని అనమాట. మరి ఎలా మార్క్స్ ఇచ్చారో మరి నాకు తెలియదు సార్. అదృష్టవంతరాలు తల్లి నువ్వు. నీలాంటి అదృష్టవంతరాలు నిజంగా లేదు. చూడు, నువ్వు క్వశ్చన్ రాసి పెడితే నీకు వాళ్ళు మార్కులు ఇచ్చారంటే నిజంగా గుడ్. చాలా కష్టం. నీ నిజాయితీయే నేను కాపాడేసిందమ్మా ఈరోజు. అసలు నేను దేంట్లోని కూడా లేకపోతున్నాను. సరే ఏడద్దు, బాధపడద్దు, మంచిదే జరుగుతుంది. నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వచ్చే అవకాశం ఉంది తల్లి. సార్ నా భర్త వేరే అమ్మాయితో ఉండేవారు, తను మానేశారు, బాగానే ఉంటున్నాను అని అన్నారు సార్. తను నాతో ఏ విషయం చెప్పరు, అసలు ఏమి మాట్లాడు సార్. నేనే చూసి తెలుసుకుని అడిగాను సార్. లేదు నేను బాగానే ఉంటాను అని అంటున్నారు, కానీ నాతో మనస్ఫూర్తిగా ఎప్పుడు మాట్లాడుతున్నారు. అతను అలా అలవాటు చేసుకునేసాడులే. పెళ్ళైనప్పటి నుంచి కొంచెం మాటల్లో గ్యాప్ వచ్చింది కదా, మాట్లాడుకోకుండా ఎక్కువ అలా ఉండిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? 5 years అవుతుంది. పిల్లలు, సంతానం? ఒక అబ్బాయి సార్. ఇప్పుడు 7.5 వేరే జరుగుతూ ఉంది. ఈ జనవరి నుంచి కొంచెం హెల్త్, తర్వాత మానసికంగా అన్నీ కొంచెం ప్రాబ్లమ్సే వస్తాయి. జాగ్రత్తగా ఉండమ్మా. సరేనా? జనవరి తర్వాత అంత మంచిగా లేదు నీకు. చిన్న రిక్వెస్ట్ చెప్పమ్మా. గురూజీ కర్మ సిద్ధాంతం గురించి తెలియజేస్తున్నారు. అంటే మనిషి కర్మానుసారైన ప్రయత్నయ, కర్మానికి తగినట్టుగా అభివృద్ధి, కర్మానికి తగినట్టుగా ఉంటాడు. వెనుక జన్మలో పుణ్యఫలం ఉంది అని చెప్పి ఇక్కడ ఇష్టానుసారంగా బతికేసి అలా ఇలా చేసేస్తే ముందుకుంది అదేమో అంటూ ఉంటారు. ముందుంది ముసళ్ళ పండుగ. ఆ మొసళ్ళ పండుగ. ఆ మొసళ్ళు మన దగ్గరకు వచ్చి పండుగ చేసుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? అంతే, చేతుల కాళ్ళు తినేస్తాయి అవి. అలాగే ఆ కర్మ అనేది మన దగ్గర మనపై ఉంది అంటే ఖచ్చితంగా నెక్స్ట్ జన్మ అనేది అలా ఉంటుంది. కొందరు చెప్తూ ఉంటాడు. ఏదో ఒక కథ విన్నాను అప్పుడెప్పుడో, ఎక్కడో ఒక కథ చదివాను అనుకుంటా, లేదు తెలుగులోనే ఉండొచ్చు ఇది. మరొకసారి ఇంతకు ముందు చెప్పాను, ఇంకోసారి గుర్తు చేస్తాను. ఒక మానవుడు ఉంటాడు. అతను రోజు దేవాలయానికి వెళ్తాడు. రోజు దేవాలయానికి వెళ్ళి స్వామి పరమేశ్వరాన్ని ఉదయం ఫస్ట్ లేగానే దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు ఆడ ఒక భిక్షువుడు కూర్చో ఉంటాడు. వానికి ₹1 వేస్తాడు. అలా రోజు అతను ఎన్ని సంవత్సరాలంటే అతను పెద్దోడయ్యి పెళ్ళయ్యి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే వరకు ఆ భిక్షకునికి ₹1 వేస్తూనే ఉంటాడు. అలా రోజు చూసి వాళ్ళ ఆప్యాయత పెరిగిపోతుందంట. అంటే ఆ భిక్షకుడికి మరియు రోజు వెళ్ళొచ్చే వ్యక్తికి పెరిగి ఒకరోజు చెరిపోయే దినాలు వస్తాయంట. పడిపోయి ఉంటాడు. అలాగే పడిపోయి ఉంటే అతను ఆ రోజు వచ్చేది లేట్ అవుతుంది. వస్తే
అతనికి ఈ చీటీ కాగితం ఇచ్చేయి అని అతను రాసి పక్కన పెట్టుకో ఉంటాడు ఇంకొక భిక్షకుడికి. అతను ఏం రాయిచ్చింటాడంటే అందులో వస్తేనే అయ్యా ఇది ఇచ్చాడు మా భిక్షకుడు అంటే దాన్ని తీస్తే, అయ్యా ఇన్ని రోజులు మీతో చాలా రోజులు భిక్ష వేసుకున్నాను, చాలా మంచిదైందయ్యా, మీరు దయచేసి నన్ను ఇక బయట పడేయకుండా నా శవాన్ని నేను ఎక్కడ ఎన్ని రోజులు భిక్ష పెట్టానో అక్కడే నన్ను పూడ్చిపెట్టాలయ్యా, దయచేసి నా విన్నపం అని ప్రార్థిస్తాడు. అలా ప్రార్థించినప్పుడు సరి అని చెప్పి ఇతను వర్తకుడు అంటే అతను వెళ్ళి మళ్ళీ దేవుడి దర్శనం చేసుకొని బయటకు వచ్చి అతన్ని అక్కడే పూడ్చేస్తాడు. పూడ్చేటప్పుడు అక్కడ తవ్వుతూ ఉంటే పెద్ద నిధి దొరికేస్తుంది, పెద్ద నిధి. ఆ నిధి చూస్తే ఎన్నో వేల కోట్ల నిధి. దాన్ని తీసి బయట పెడతాడు. ఇతను అక్కడ పూర్తి చేసి ఆ నిధిని తీసుకెళ్తాడు ఇంటికి. అంటే అతను చనిపోయిన తర్వాత తెలుస్తుంది కదా, అతను పైకి వెళ్తాడు ఇంద్రలోకానికి. వెళ్తే అక్కడ చూడు దిగు చూడు నువ్వు ఏం చేసావు అని చెప్తే, నేను ఇన్ని సంవత్సరాలు నా కింద ఇంత పెద్ద నిధి పెట్టుకొని నేను భిక్షకుడిలానే ఉన్నానా అని అతను అడిగితే భగవంతుడు చెప్పాడంట, రోజు అతను దేవాలయ దర్శనం చేసి అతను నీకు దానముని ఇచ్చాడు కదా, అలా చేసి 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 అతనికి పుణ్యప్రాప్తి అయ్యి ఆ నిధి దొరికింది. నువ్వు ఎనుగు జన్మలో కర్మ ఉండడం వలన నువ్వు భిక్షకుడయ్యి అక్కడ కూర్చొని రోజు నారాయణ నారాయణ భిక్షాందేహి ఆంధ్ర అడుక్కు తిని అలా అడుక్కొని ఎప్పుడు దేవస్థానం ముందరే నువ్వు అలా ఉండడం వలన నీకు మోక్షం ప్రాప్తి అయ్యి ఇంద్ర స్వర్గం ప్రాప్తి అయింది, అంటే ఇంద్రలోకం ప్రాప్తి అయింది, నీకు నరకం లేదు అన్నాడంట ఇంద్రుడు. అంటే రోజు భిక్షకుడు అతను దేవాలయం ముందర భిక్షకుడిగా ఉండి అతను ఇంద్ర పదవి అయ్యాడు. ఇతను రోజు సంపాదనలో కాస్త దానం చేసి అతను పెద్ద నిధిని పొందాడు. అంటే నేనేం చెప్తున్నానంటే దానికి ఈరోజు మార్నింగ్ ఒక ఇంగ్లీష్లో ఒక లెటర్ రాశాను కూర్చొని, దాంట్లో మర్చిపోయాను లేదా చెప్పేవాడిని. మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి మనం ఏదైతే పంచుతామో అది మళ్ళీ మల్టిపుల్ అయ్యి మనకి రిటర్న్ వస్తుంది. అది ఏమన్నా కానీ, అది ప్రేమ కానీ ఇంకోటి కానీ మనం ఏదైతే ఇతరులకి పంచుతామో అది మల్టిపుల్ అయ్యి మళ్ళీ మనకే వస్తుంది. కానీ ఏమి పంచాలి, ఎలా ఏం పంచేది అనేది ఆలోచించాలి. మంచిది పంచితే మనకి మల్టిపుల్ అయ్యి వస్తుంది, చెడు పంచితే చెడునే మల్టిపుల్ అయ్యి మనకు వస్తుంది. అలా ఏం ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. ఇది సత్యం. చూసారా ఎంత గొప్పగా ఉందో ఇందులో అర్థం. ఇక ఈరోజు వెళ్ళొచ్చే టైం అయింది, మళ్ళీ రేపొచ్చి కలవాలి. ఈరోజు చతుర్దశి అయిపోయింది, సాయంత్రం అమావాస్య గడియలు ఉంటాయి. సాయంత్రం అమావాస్య గడియలు, బుధవారం మూలా నక్షత్రం. మూలా నక్షత్రంలో ఎవరు పుట్టినారు? మూలా నక్షత్రం ఎవరు చెప్పు? సరస్వతీదేవి మరియు హనుమంతుడు. ఈరోజు భయభ్రాంతి ఉన్నవారు, చిన్న పిల్లలకి బాలగ్రహ దోషం ఉన్నవారు మీరేం చేయాలంటే చక్కగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి, మర్చిపోకండి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి పంచప్రదక్షిణ, బ్రహ్మచారి కదా 5 ప్రదక్షిణలు వేయాలి. పంచప్రదక్షిణలు వేసుకొని ఆంజనేయ స్వామి దేవాలయంలో కాస్త సింధూరం పిల్లలకి పెట్టుకొని వస్తే ఆ పిల్లలకి బాలగ్రహం దోషం పోతుంది, మీ పైన భూత ప్రేత ఉచ్చాటన దోషాలు వెళ్తాయి. కొందరు చెప్తూ ఉంటారు కదా, మా పైన ఏదో అయిపోయింది, నాకేదో గాలి ఉంది ఇంకోటి ఉంది అని, అలాంటి దోషాలు దూరం అవుతాయి. మూలా నక్షత్రము అందుకీ విశేషం. అంటే హనుమంతుడు జన్మించిన నక్షత్రం మూలా నక్షత్రం, అమావాస్య బుధవారం కలిసి వచ్చేసింది. ఈరోజు తప్పకుండా ఆంజనేయ స్వామి దర్శనం చేయండి. పిల్లలకి బాలగ్రహ దోషము పోతుంది, పెద్దోళ్ళకి గ్రహ దోషాలు పోతాయి. అద్భుతమైన యోగక్షేమం, చక్కగా చేయండి. పిల్లలకి బాలగ్రహ దోషాలు, పెద్దలకి గ్రహ దోషాలు తొలగటానికి ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేసి స్వామి సింధూరం నుదుటన ధరించాలి.